ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని గారు, అమ్మమ్మ గారు ఆగండి. అమ్మమ్మ గారు హారతి తీసుకోండి. మీరు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, మరంతా మంచి జరగాలి కదా. అయిపోయింది, పెట్టించేసా. అయ్యో డాక్యుమెంట్స్. శృతి, అయ్యో. ఈ పున్నమి ఇంట్లో ఉండగా అమ్మమ్మ గారిని మీరు కాదు, ఆ దేవుడు కూడా మోసం చేయలేడు. అయ్యో, ఏమైంది? అమ్మా చూడు, చేజారి కర్పూరం ఆ డాక్యుమెంట్స్ మీద పడి డాక్యుమెంట్స్ కాలిపోయాయి. చూడు బావా, కావాలనే పున్నమి డాక్యుమెంట్ కాల్ చేసింది. శృతి, ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏంటి? మీ బావ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ అప్లై చేశాడంట జనార్దన. దానికి బ్యాంకు వాళ్ళు షూరిటీ అడిగారంట. దానికోసం వాళ్ళు నా దగ్గర సంతకం అడిగారు. ఏంటి మావయ్య నువ్వు కొత్త బిజినెస్ చేస్తున్నావా? ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అంటే అది అది చెప్దామని అనుకున్నా అల్లుడు, కానీ పని ఒత్తిడిలో కుదరలేదు. ఇంతకీ ఏ బ్యాంకులో అప్లై చేసావు బావా? అది 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 అయ్యో, అడుగుతున్నారు కదా, చెప్పండి బాబాయ్. ఏ బ్యాంకులో అప్లై చేశారు? అది శ్రీ కన్యక కోఆపరేటివ్ బ్యాంక్ అని, అది మన కాలనీ చివరి ఉంటుందమ్మా. ఆ బ్యాంకులో అప్లై చేశా. మావయ్య, ఆ బ్యాంక్ మేనేజర్ నాకు బాగా తెలుసు మావయ్య. నేను మాట్లాడతాలేండి, షూరిటీతో ఏమీ అవసరం ఉండదు. అలాగే పృథ్వీ, నువ్వు మాట్లాడతానంటే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? అల్లుడు మాట్లాడతా అంటున్నాడు కదా, ఇంక వెళదాం పదండి. అయ్యయ్యో, శుభమాని సంతకం పెడుతుంటే డాక్యుమెంట్స్ కాలిపోయాయి. ఎందుకో నా మనసుకు ఏడు శంకిస్తోంది. కొన్నాళ్ల పాటు కొత్త బిజినెస్లు వాయిదా వేయడం మంచిది. అవునవును, ఇలాంటివి జరిగితే అస్సలు మంచిది కాదు. కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.